హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అలసందలు బొబ్బర్లు అని కూడా అంటారు. వాటిని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ మిక్సీ పెట్టాను. అందులోకి ఒక ఆనియన్, 10 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా జీలకర్ర, కరివేపాకు అవి కూడా వేసి మిక్సీ పట్టాలన్నమాట. రెండు మిక్స్ చేసుకోవాలి. ఇది బొబ్బర్లు ఇలా ఈ కాన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ, వాటర్ ఏం పోయొద్దు, ఇలా చేసుకోవాలి. పక్కన అది పేస్ట్ అనమాట. రెండు మిక్స్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండు కలిసేలాగా. అందులో సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. పైన యాడ్ చేసుకుంటే మంచిగా మిక్స్ చేసుకొని ఆ బౌల్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక వడలాగా చేసుకోవాలి. చిన్న చిన్న టిక్కీస్ టైప్ అనమాట. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సారీ ఫర్ ద డిలే గైస్, వీడియోస్ చేయట్లేదు బికాజ్ నాకు హెల్త్ బాగాలేదు. ఇప్పటి నుండి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. మంచిగా చిన్న చిన్న వడలాగా చేసుకోవాలి. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు తీయొద్దు అనమాట. చాలా బాగుంటాయి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.